హాయ్! హలో అండి. వెల్కమ్ టు పారస్ కిచెన్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను మీకు ఇన్‌స్టంట్‌గా చేసుకునే ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నా అండి. అది కూడా చాలా హెల్తీగా చేసుకోవచ్చనమాట. అండ్ ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ మీద ఆల్ అనే నోటిఫికేషన్ కూడా క్లిక్ చేయండి. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక 2 కప్స్ రైస్‌ని యాడ్ చేసేసుకొని ఒక్కసారి క్లీన్ చేసేసుకొని ఇలాగా ఒక 1 ½ కప్పు పెరుగుని యాడ్ చేసుకున్నాను అనమాట. సో మనం తీసుకునే కప్పు ఒకటే కప్ మెజర్మెంట్స్‌లో 2 కప్స్ రైస్‌కి 1 ½ కప్పు పెరుగుని యాడ్ చేసేసుకొని ఇలా ఒక 2 అవర్స్ పాటు ఇలాగా సోక్ చేసేసుకున్నా అండి. సో ఇలా సోక్ చేసేసుకున్న తర్వాత బ్లెండర్‌లోకి యాడ్ చేసేసుకొని ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు చక్కగా స్మూత్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసేసుకుంటే సరిపోతుంది. సో మాకు పెరుగు అంత రిక్వైర్ క్వాంటిటీ లేదు అనుకుంటే గనక జస్ట్ వాటర్‌లో సోక్ చేసేసి మీరు చక్కగా బియ్యం ఒక్కటే యాడ్ చేసి కొన్ని వాటర్ యాడ్ చేసేసి ఇలాగా స్మూత్ పేస్ట్ లాగా బ్యాటర్‌ని ప్రిపేర్ చేసేసుకుంటే సరిపోతుంది. సో అందులోనే ఒక 2 స్పూన్స్ బేసన్‌ని యాడ్ చేస్తున్నాను. అంటే శనగపిండిని యాడ్ చేసేసుకున్నా అండి. అండ్ అందులోనే కొంచెం ఉప్పు అండ్ అలానే కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట. సో మీకు కావాలంటే మీకు కొంచెం మసాలా టైప్ కావాలి అనుకుంటే కనుక కొంచెం మసాలాస్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే ప్లెయిన్‌గా హెల్తీగా చేసేసుకుంటున్నాను కాబట్టి కొంచెం ఉప్పు కారాన్ని యాడ్ చేసేసుకొని ఇలా చక్కగా మిక్స్ చేసేసుకొని ఓ పక్కన ఉంచుకున్నాయండి. సో ఇప్పుడు నేను దీనిలోకి వెజ్జీస్ ఏంటంటే క్యారెట్ అండ్ అలానే బీట్రూట్ అండ్ దీంతో పాటు పర్పుల్ క్యాబేజ్ అండి. సో ఈ వెజ్జీస్ ఏంటంటే మేము మొన్న ఫామ్‌కి వెళ్ళినప్పుడు మీకు వీడియో చూపించాను కదండీ. సో అక్కడి నుంచి కొన్ని వెజ్జీస్‌ని తీసుకొచ్చామన్నమాట. సో ఇలాగా పర్పుల్ క్యాబేజ్ ఏంటంటే మనకి మోస్ట్లీ ఎక్కువ సలాడ్స్‌లోనే యూజ్ చేస్తారు కాబట్టి సో నేను ఇక్కడ ఈ రెసిపీలో ట్రై చేద్దాం ఎలా ఉంటుందని చెప్పి ట్రై చేశాను అనమాట. సో ఇలాగా మనం క్యారెట్, బీట్రూట్ అలానే దాంతో పాటు ఈ క్యాబేజ్ కూడా ఏంటంటే చక్కగా స్లైసెస్ లాగా అన్నీ కూడా ఇలాగా పెట్టుకోవాలనమాట. సో క్యాబేజ్‌ని మాత్రం స్లైస్ చేసేసుకున్నాను. మిగతా వాటిని ఏంటంటే గ్రేట్ చేసేసుకొని కొంచెం పొడవుగా వచ్చేలాగా చేసి ఓ పక్కన పెట్టేసేసుకున్నా అండి. సో ఇప్పుడు ఈ వెజ్జీస్ ఏంటంటే మనం కట్ చేసుకున్న దానిలో అన్నీ హాఫ్ కూడా అన్నీ ఏంటంటే మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్‌లోకి ఇలా యాడ్ చేసేస్తున్నాను. కొంచెం బీట్రూట్, కొంచెం క్యారెట్ అలానే మనం కొంచెం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్‌ని ఇలా యాడ్ చేసేసుకున్నాను అనమాట. సో ఈ మూడిటిని కూడా ఇలా చక్కగా యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి. సో మనకైతే చాలా మంచి కలర్ వస్తదనమాట అసలకి ఇలాగా యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకుంటే. సో ఇలాగా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక తవ్వ పాన్ టైప్ కానీ లేదంటే దోస పాన్ టైప్ అయినా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అలా యూజ్ చేసుకోవచ్చనమాట. నేనైతే ఇక్కడ కొంచెం మందంగా వేసుకుంటున్నా అండి. సో దానికోసం ఏంటంటే ఇలా కొంచెం ఈ తవా పాన్ టైప్ తీసుకున్నాను. అండ్ అలానే కొంచెం ఒక 3 స్పూన్స్ ఆయిల్‌ని యాడ్ చేసేసుకొని ఇలా బ్యాటర్‌ని మొత్తం ఇలా యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇలా కొంచెం బ్యాటర్‌ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఏంటంటే ఇలా కొంచెం స్ప్రెడ్ చేసేసాను. ఇలా కొంచెం స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఇలాగ మూత పెట్టుకొని కొంచెం ఉడికే వరకు ఉడికించుకున్నానండి. సో ఇలా కొంచెం బాయిల్ అయిపోయిన తర్వాత మనకు చూసారా సో మొత్తం చుట్టూరా కూడా ఏంటంటే కొంచెం ఉడికిపోయింది కదా! సో ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఏంటంటే నేను ఇంకొన్ని వెజ్జీస్‌ని అలా ఉంచేసాను కదండీ! సో దీనిపైన టాపింగ్స్ లాగా అలా వేసేసుకుంటున్నాను. క్యారెట్‌ని, బీట్రూట్‌ని అలానే క్యాబేజ్‌ని కూడా వేసేసుకుంటున్నాను. సో నాకు ప్రెజెంట్ ఏంటంటే ఊరు నుంచి వచ్చాను కదండీ! సో పన్నీర్ అదంతా కూడా అవైలబుల్ లేదనమాట. లేదంటే మీరు పన్నీర్ అవి యాడ్ చేసుకున్నా కూడా అసలు చాలా యమ్మీగా ఉంటుందండి. ఎందుకంటే నాకు ప్రతి డిష్‌లో పన్నీర్ ఉంటే చాలా నచ్చుతుంది. ఇలా పైన టాపింగ్స్ పైన. సో ఇలాగా వెజ్జీస్‌ని ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇలాగ ఒక్కసారి ఫ్లిప్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మీరు కుక్ చేసేసుకుంటే అసలు ఆ స్మెల్ ఉంటుందండి. అసలు ఎంత బాగా వచ్చిందంటే అసలు చేసేటప్పుడే అంత బాగా వచ్చిందన్నమాట. అసలు మనకి క్యాబేజ్ అయితే కొంచెం రోస్ట్ అయితే ఎంత బాగా వస్తదో కదా స్మెల్. సో అంత చాలా బాగా అనిపించింది. సో నేనైతే ఇలా కొంచెం కొత్తగా ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. కానీ చాలా బాగా నచ్చింది. మా చిన్నోడైతే సూపర్ మమ్మీ అనేసాడు. సో వాళ్ళకి నచ్చడం కంటే ఇంక అసలు అంతకు మించి మనకి హ్యాపీనెస్ ఉండదు కదా! సో ఇలా మొత్తం ప్రిపేర్ చేసేసిన తర్వాత చక్కగా ఇలాగ కట్ చేసేసేసానండి. వీళ్ళకేంటంటే కొంచెం వెరైటీగా అనిపించాలి కదా! ఏదైనా ప్లెయిన్‌గా నార్మల్‌గా అనిపిస్తే మన పిల్లలకి నచ్చదు కదా! సో ఇలా చక్కగా ఇలా కట్ చేసేస్తే చక్కగా ఇలా ట్రయాంగిల్ షేప్స్‌లోకి వచ్చేసాయన్నమాట. వాళ్ళకి ఇంక ఈ షేప్ చూడంగానే వాళ్ళకి ఆకలేసేసింది. సో చక్కగా చట్నీ గానీ ఇలా పికిల్ గానీ సర్వ్ చేసుకుంటే చాలా యమ్మీగా ఉంది. సో మీకు నచ్చితే లైక్ చేయండి.